ఒకప్పుడు అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. హృదయం మంచిదే, కానీ చిన్న తప్పు ఎవరైనా మంచి మాట మాట్లాడితే వెంటనే నమ్మేయడం. ఒకరోజు అతని స్నేహితుడు హరి చెప్పాడు, రా నాతో చిన్న బిజినెస్ పెట్టు, నువ్వు పెట్టే డబ్బు రెట్టింపుగా తిరిగి వస్తుందని. అర్జున్ మంచి మనసుతో నమ్మి తన పొదుపులన్నీ ఇచ్చేశాడు. 3 రోజులకే హరి కనిపించలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. అప్పుడు అర్జున్ గ్రహించాడు, మనసు మంచిదిగా ఉంచుకోవడం ఒకటి, ప్రతి ఒక్కరిని నమ్మడం మరొకటి. తన పని తను కష్టంగా చేస్తూ ఉండగా ఇంకొకరు వచ్చి చెప్పారు, నన్ను నమ్ము, నేను నీకు మంచి ఉద్యోగం తెప్పిస్తా అని. అర్జున్ మళ్ళీ నమ్మాడు. నమ్మి ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు. కానీ ఆ వ్యక్తి డబ్బులు తీసుకొని ఏ ఉద్యోగము ఇవ్వలేదు. ఆ రాత్రి నిరాశగా ఆలయం దగ్గర కూర్చొని ఆకాశం వైపు చూసి చెప్పాడు, ఎందుకమ్మా, నన్నే ఎందుకు మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారు? అలానే కళ్ళు మూసుకొని ఉంటే ఒక పెద్దవాడు వచ్చి అన్నాడు, బిడ్డ, మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, కానీ దేవుడు మారడు. నువ్వు పని చేయి, ప్రయత్నం చేయి, నమ్మకం పెట్టుకోవాలనుకుంటే దేవుడి మీదే పెట్టుకో. మిగతా వారికి పరిమిత నమ్మకం, పూర్తి నమ్మకం దేవుడి మీదే. అర్జున్ కన్నీళ్లు తుడిచి లేచాడు. కొత్త ధైర్యం వచ్చేసింది. అతను ఇకపై ఎవరి మాట నమ్మలేదు. తన కష్టంపై, తన శక్తిపై, దేవుడు ఆశీర్వాదంపై మాత్రమే నమ్మకం పెట్టుకున్నాడు. కొద్ది నెలల్లో మంచి ఉద్యోగం, క్రమంగా మంచి జీవితం కూడా వచ్చేసింది. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, మనుషుల మాటల్లో మాయ ఉంటుంది, కానీ దేవుడి దారిలో సత్యం మాత్రమే ఉంటుంది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి స్టోరీతో కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.